నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న R&R కాలనీలో గల లక్ష్మాపూర్ గ్రామంలో సమ్మక్క సారళమ్మ విగ్రహ ప్రతిష్టలో భాగంగా హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారు మాట్లాడుతూ సనాతన హిందూ మత సాంప్రదాయాన్ని పాటించాలని, భక్తి భావంతో సమసమాజం మెలగాలని బోధించారు. సమ్మక్క సారళమ్మ త్యాగాన్ని కొనియాడారు. వారి ఔన్నత్యానికి ప్రతీకగానే తెలంగాణలో సమ్మక్క సారళమ్మ జాతర అందరికీ స్ఫూర్తిదాయకమని తెలియజేశారు. గజ్వేల్ పట్టణంలోని ఆర్యన్ కాలనీలో గల లక్ష్మాపూర్ గ్రామంలో ఈ ఆలయ నిర్మాణానికి దాతలు సహకరించాలని కోరారు. అనంతరం గో సంరక్షణకు పశుగ్రాసం వేసి గోవులను సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమ్మక్క సారళమ్మ పూజారి పరశురాములు, పద్మ, దినేష్, గ్రామ సర్పంచ్ కొల్చాల స్వామి, ఉప సర్పంచ్ స్వామి, దావత్ శ్రీనివాస్, పోతుల కిషన్, యాదగిరి, ఎస్ కనకరాజు భక్తులు పాల్గొన్నారు. ఇగో నీ మీద పెడతా ఇట్లా బెల్లము నేను చూస్తాయి చీమలకు బాగుంటుంది కదా. లే అక్కడ కూర్చో. సమ్మక్క సారక్కలు వాళ్ళ చరిత్ర చాలా ఉన్నది. బ్రిటిష్ వాళ్ళ దగ్గర కొట్లాడింది వాళ్ళతో కొట్లాడింది రాజుగారు కాదు. వాళ్ళ మేడారంలో విశేషమైన జాతర, దాని యొక్క అంగంగా ఇక్కడ ఈ లక్ష్మాపూర్ గ్రామంలో సమ్మక్క సారక్కల యొక్క ప్రతిమలు పెట్టుకొని ఇక్కడ పూజలు చేసుకుంటున్నారు. చాలా విశేషమైనటువంటిది. వాళ్ళ జీవిత చరిత్ర తెలుసుకొని వాళ్ళ మార్గంలో నడవాలి. అట్లనే భారతదేశము త్యాగభూమి. ఇది భోగభూమి కాదు. త్యాగం అంటే మనకి కావాల్సినటువంటిది ఏది ఇష్టం అది దాన్ని ఇచ్చేయడమే త్యాగం అంటే.
దానికి మనకు అనేక ఉదాహరణలు మన పురాణాలు కనబడతాయి. దధీచి మహర్షి మోక్షానికి దగ్గరగా ఉన్న సమయంలో దేవతలు వచ్చి మీ యొక్క వెన్నుపూస మాకు కావాలని అడుగుతారు, వెన్నెముక. దాంతో వజ్రాయుధం చేసి రాక్షసులను సంహారం చేయాలనుకుంటే ఆయన ఇచ్చేస్తాడు. మోక్షానికి కూడా లెక్క చేయకుండా ఆయన త్యాగం చేసినటువంటి చాలా ఉన్నాయి. శివి చక్రవర్తి పావురం వచ్చి దేగ తరుముతూ వచ్చినప్పుడు పావురం వచ్చి తొడ మీద వాళ్తుంది. దేగ అంటున్న ఆహారం అది నాకు ఇచ్చేయమంటుంది. అప్పుడు రాజు అంటాడు, నాకు రక్షణ కోసం వచ్చిందని రక్షణ చేయడం అది ధర్మము, రాజధర్మము. నీకు ఆ పావురంలో ఎంత మాంసం ఉందో అంత మాంసం నా శరీరానికి కోసిస్తాను అని చెప్తాను, తొడని కోసిస్తాడు. ఇటువంటి దేశాన్ని మనం పుట్టాం.